తెలంగాణ 5వ జాబితాకు సంబంధించి అయితే తీవ్ర కసరత్తు నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా అనంతపురం జిల్లా ఉరవకొండపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు, ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్న నేతలతో కూడా ఆయన సమావేశమైనట్టుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని సీఎం దృష్టికి కార్యకర్తలు తీసుకెళ్లారు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎమ్మెల్యేలను పట్టించుకోవటం లేదని సీఎంకు ఫిర్యాదు చేశారు కార్యకర్తలు. మాకు న్యాయం చెయ్యండి, మేమంతా మీ వెంటే ఉన్నామని సీఎం జగన్ కు తెలిపారు కార్యకర్తలు. అసమ్మతి నేతలు దగ్గరకు తీస్తే అందరం కలిసి పనిచేస్తామన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అనంతపురం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరుగుతోంది ఉరవకొండలో? సీఎం జగన్ తో ద్వితీయ శ్రేణి నేతలు ఏమని కంప్లైంట్ చేశారు? దేవి, ఉరవకొండ ఏదైతే ఉందో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధులు విడుదలకు వచ్చిన సీఎం జగన్ దాదాపుగా అనంతపూర్ పార్లమెంట్లోని దాదాపుగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో కొద్దిసేపటి క్రితం సమావేశమైన పరిస్థితి ఉంది. సభ ముగిసిన వెంటనే దాదాపుగా 2 గంటల పాటు ఇటు అనంతపురము, ఉరవకొండ, గుంటకల్లు, తాడిపత్రి, సింగనమల ప్రాంతాలకు సంబంధించిన కార్యకర్తలతో సమావేశమైన పరిస్థితి. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తమ నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవట్లేదని, ఇబ్బందులు చేస్తున్నారని, కేవలం తమ అనుచరులకు మాత్రమే, ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్నారో వారికి మాత్రమే వారు అన్ని విధాలా లబ్ధి చేకూర్చే పనులు చేస్తున్నారని చెప్పి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే అంశాన్ని అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దృష్టికి కూడా కార్యకర్తలు తీసుకెళ్లిన పరిస్థితి. సీఎం జగన్ మొత్తం ఏదైతే ఉందో కార్యకర్తలు చెప్పిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విన్న తర్వాత మొత్తం ఈ వ్యవహారం అంతా చూడాల్సిగా పెద్దిరెడ్డికి ఆదేశించిన పరిస్థితి. కొన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో తమను వాడుకున్న వదిలేశారని, ప్రస్తుతం ఇప్పుడు ఇంటి దగ్గర కూడా రాణించే పరిస్థితి లేదని చెప్పారు. మరికొందరు అయితే తాము ఏదైతే ఉందో పార్టీ కోసం పనిచేసేప్పటికీ నియోజకవర్గంలో భూములకు సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్యే మాపైన కక్షపూరితంగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి ఫిర్యాదులు చేసిన పరిస్థితి. ఈ ఫిర్యాదులన్నింటినీ విన్న జగన్ వెంటనే వీటిని పరిష్కరించాలని చెప్పారు. అలాగే ఏదైతే అసమ్మతి ముద్రపడి ఎమ్మెల్యేలకు వ్యతిరేకులు ఉన్నారో వారు కూడా వైసీపీ పార్టీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారిని బుజ్జగించకుండా దూరం చేసే ప్రయత్నం కింద ఉన్న నాయకులు ఎవరు చేస్తున్నారో వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పి కూడా ప్రస్తుతం ఎవరైతే జగన్తో సమావేశమయ్యారో వారి కార్యకర్తలు సీఎంకి సూచించిన పరిస్థితి. దాదాపుగా 2 గంటల పాటు ఏదైతే అనంతపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ద్వితీయ శ్రేణి కార్యకర్తలు తాము నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రతి అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా సావధానంగా వారు చెప్పిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా అసమ్మతి ఉండి పార్టీలో ఉన్నవారు కూడా పార్టీ కోసం పనిచేస్తారు, వారు కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని సూచించిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే కార్యకర్తల సమావేశం ముగించుకొని ఉరవకొండ నుంచి సీఎం జగన్ పుట్టపర్తికి వెళ్ళాడు. పుట్టపర్తి నుంచి మరి కాసేపులో గన్నవరం వెళ్ళనున్నాడు. దేవి, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన కంప్లైంట్ చేశారు, పిలిచి మాట్లాడే అవకాశం ఉందా? ప్రస్తుతం ఏదైతే ఉందో వైసీపీలో సీట్ల మార్పులకు సంబంధించి ఓవైపు ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పటికే అనంతపురంలో ఏదైతే ఉందో రాయదుర్గం అతనికి టికెట్ లేదని చెప్పారు. అలాగే కళ్యాణదుర్గంలో మార్పులు చేర్పులు చేశారు. మిగిలిన ఎవరైతే ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4 సీట్లు సిట్టింగులకు గల్లంతైన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో సిట్టింగుల పైన కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. తామంతా తాడేపల్లికి వచ్చి ఫిర్యాదులు చేయలేని పరిస్థితిని, ప్రస్తుతం మీ వద్ద
వద్ద తమ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీట్లు సేఫ్ అని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన కూడా ఇవాళ ఫిర్యాదులు అందాయి. వారు తమను పట్టించుకోవట్లేదని, వారు అసమ్మతి ఏదైతే వ్యతిరేక వర్గంగా ముద్ర వేసి తమను దూరం పెడుతున్నారని చెప్పి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పుడు తమ సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో సీట్లు సేఫ్ అనుకుంటున్న వారు కూడా ఒక అలజడి మొదలైందని చెప్పవచ్చు. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.